చేస్తున్నాము. ప్రస్తుతానికి మేమేమి రాండి, నేను ఊరికే చెప్తే ఇవన్నీ పెట్టను, కట్ చేసేసుకుంటా. మెడకాయలు పట్టుకుని ఇద్దరికి పెళ్లి కూతురు ఈమె, ఈ వయసులో పెళ్లి చేస్తున్నాము. లడ్డు మిక్చర్ కాసేపు ఉంటే పెడతారు, తినేసి తీసే వీడియోగ్రాఫర్ ఎవరంటే హర్షవర్ధన్. పెళ్లి చేస్తున్నప్పుడు స్వీట్ మిక్చర్ ఒకటి, ఇలా భోజనాలు వద్దా? భోజనాలు నేను మళ్ళీ చూపిస్తాను, ఇక్కడనే ఉన్నాయి అన్ని. అది కూడా చూపించేసి ఎందుకంటే మంచిది. పనులు మూతలు తీపోసాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ కొడుకు అన్నం ఇది, అన్నం అది ఇది అప్పడాలు పేపర్లు వేసినది. అప్పడాలు లేదురా, కింద బ్యాట్లు ఉన్నాయి. ఏ క్రికెట్ ఆడండి అందరూ. మన పచ్చడి బాగుందా? మా ఆయన అదే తింటున్నాడు. అవును పాపం. నేను పొద్దున్నే నాకు వీలు పడట్లేదు అక్క. పొద్దున్నే వీళ్ళు స్కూల్ పోతారు చూడు, అప్పుడైతే నేను ఏదో నేనే సో యా, అది ఫన్నీ మూమెంట్. యాక్చువల్లీ ఈరోజు మ్యారేజ్ డే అనమాట. మా నైబర్స్లో ఒకరిది మ్యారేజ్ డే. సో చెప్పాను కదా, ప్రతి ఒక్క ఈవెంట్ అనేది చిన్నగా అయినా సరే మా హ్యాపీనెస్కి తగ్గట్టుగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఈరోజు మీకు అక్కడ ఫ్లెక్సీలో కనిపిస్తుంది కదా, వాళ్ళది మ్యారేజ్ డే, క్యూట్ కపుల్స్ అనమాట. సో దానికోసం మనం ఎప్పుడెల్లాగా పెళ్ళికి వెళ్ళలేదు. సో ఇప్పటి వరకు వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ అనేది ఉంది చూడండి, అది చాలా చాలా గ్రేట్ కదా. సో కొంతమంది జ్ఞాపకంగా దాపెట్టేసుకుంటారు వెడ్డింగ్ కార్డ్ని, అంటే మంచిగా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి. సో ఆ వెడ్డింగ్ కార్డ్తో సహా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆ ఫ్లెక్సీలో ఈ 24 years ఎలా జరిగింది, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది లైఫ్ అనేది మొత్తం ఆ ఫ్లెక్సీలో చూపించేశారనమాట. సో అప్పట్లో మనం వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడైతే చిన్న కేక్ కటింగ్ ఉంది. కాకపోతే మేము ఇక్కడ స్టేజ్ అనేది రీసెంట్గా అనేది మేము ఒక్కొక్క చిన్న చిన్న ఫంక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఒక్కొక్కరి బర్త్డే అని చెప్పేసి, పెళ్లి రోజు, ఇలాంటివన్నీ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఈవెన్ పూజ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం కదా. సో ఈ మధ్య కాలంలో ఒక 6 months నుంచి, ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా మనకి స్టేజ్ అనేది మంచిగా రెడీ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ రావాలి. అండ్ మా అపార్ట్మెంట్లో మేము ఎవరైతే ఉన్నామో, సో మేము మటుకు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇవి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నీ మేము ఇక్కడ పెట్టున్నాం అనమాట. వచ్చిన వాళ్ళందరూ బోర్ ఫీల్ అవ్వకుండా ఎంచక్క టీవీలో చూసుకుంటూ టైంపాస్ చేస్తారని చెప్పేసి. సో ఎంతైనా పాత జ్ఞాపకాలు చాలా తీయగా ఉంటాయి. సో ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు, అంటే స్టార్టింగ్లో ఉన్నప్పటి నుంచి మొత్తం ఫొటోస్ అన్నీ మెమరబుల్ మాకు చూపిస్తున్నారనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో అన్న వచ్చేసి ఆర్మీలో చేస్తారనమాట. సో ప్రీవియస్లో ఆర్మీలో చేసేవారు, అండ్ ఇప్పుడైతే ఇంకా రిటైర్డ్ అయిపోయి, అంటే వాలంటరీ రిటైర్మెంట్ అలా తీసుకుంటారు కదా, సో దట్ అలా తీసుకొని ఇక్కడికి వచ్చేసారనమాట. సో ఫ్యామిలీ మెయిన్ కదండి, ఎంతైనా జాబే, ఫ్యామిలీ ఎంతైనా. అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు ఫ్యామిలీ ఒక చోట, జాబ్ ఒక చోట అంటే మటుకు కొంచెం రిస్కీగా ఉంటుంది. సో అందుకే ఇంకా అన్న అక్కడ రిటైర్డ్ అయిపోయి ఇక్కడైతే ఓన్ బిజినెస్ అయితే పెట్టుకొని ఇక్కడ చేస్తున్నారనమాట. సో అలాగా మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఒక్కొక్క ఈవెంట్ని మంచిగా సెలబ్రేట్ చేస్తున్నందుకు వి ఆర్ సో హ్యాపీ. సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా మంచిగా జరుపుకోవాలి. అండ్ ఇవి ఆర్మీలో ఉన్నప్పుడు
దిగిన ఫొటోస్ అనమాట. అవి కూడా మేము చూస్తున్నాం. సో దట్ నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నా. అంటే నాకు మొన్నటి వరకు ఆర్మీ అంటే పెద్దగా తెలియదు. సో ఆర్మీ అంటే ఆర్మీ అలాగా తెలిసేది. బట్ ఎప్పుడైతే మనకి అమరన్ మూవీ వచ్చిందో అప్పటి నుంచి ఆర్మీ అంటే ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. ఆర్మీ అంటేనే ఒక స్పెషల్ రెస్పెక్ట్ కూడా. సో అంటే నాకు మొన్నటిదాకా ఆర్మీ అంటే కూడా సో ఓకే ఆర్మీ కదా అన్నట్లుగా అనిపించేది. ఎందుకంటే నాకు పెద్దగా అవగాహన లేదు ఆర్మీ గురించి. సో ఈ మధ్య కాలంలో కొన్ని చూడడం వల్ల వాళ్ళ మీద రెస్పెక్ట్ అయితే చాలా మటుకు పెరుగుతుంది. నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా. సో ఇప్పుడైతే నాకు ఆర్మీ గురించి పెద్దగా తెలియదు. తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడైతే కేక్ కటింగ్, ఎందుకంటే ఆల్రెడీ అది వీక్ ఆఫ్ యాక్చువల్లీ. సో నేను సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట వాళ్ళ మ్యారేజ్ డే. సో హియర్ ఈజ్ ద క్యూట్ కపుల్స్. సో ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలి అండ్ వాళ్ళ లైఫ్ కూడా ఇలాగే మంచిగా ఉండాలని నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ చేసేయండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మన ఫ్యామిలీ మెంబర్ మనం ఏ ఈవెంట్కి పిలిచినా సరే కాదు రాదు కుదరదు వీలు పడదు అనకుండా ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ని ఎంకరేజ్ చేస్తూ అందరు కలిసిమెలిసి చేసుకుంటున్నందుకు సో వీఆర్ వెరీ గ్రేట్ కదా. అంటే అందరిలో కూడా కలిసిమెలిసి ఉండే స్వభావం కూడా ఉండాలి. సో మేము కూడా ఇలాగే ఉండాలి లైఫ్ లాంగ్ అంటే ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల వరకు. సో అంతవరకు అందరం కలిసి హ్యాపీగా ఉండాలి, ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఈవెంట్ బర్త్డే కానివ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. సో మాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు కూడా మంచిగా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత అండ్ అంటే ఒక బాబు ఒక పాప అనమాట. సో బాబు అయితే చదువుతున్నాడు కాబట్టి లాస్ట్ టైం బర్త్డే అప్పుడు కూడా మిస్ అయిపోయారు అండ్ ఇప్పుడు కూడా మిస్ అయిపోయారు అనమాట. సో ఇక్కడ ఒక చిన్న ఫన్నీ మూమెంట్, మాలలు మార్చుకునేటప్పుడు మేమందరం ఒక ధ్యాసలో ఉన్నప్పుడు తను వేసేసింది చూడండి. అస్సలు డింట్ ఎక్స్పెక్ట్ అన్నమాట. సో మాల వేస్తుందా లేకపోతే మేము చేసే కామెడీకి చూస్తూ ఉన్నారు కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మాల వేసేస్తారని చెప్పేసి. సో అదొక చిన్న ఫన్నీ మూమెంట్. ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ కానివ్వండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఫ్యామిలీ వ్లాగ్సే ఎక్కువ శాతం నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ పిల్లలందరూ వీకెండ్ కాబట్టి దట్టు పిల్లలకైతే హాలిడేస్ లేండి అండ్ మాకైతే నెక్స్ట్ డే సండే కాబట్టి సో ఏం ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ నేను మా అత్తయ్య మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ మంచి మంచి ఈవెంట్స్ అయితే ఉన్నాయి బట్ నేను అదైతే పెద్దగా ఏం షూట్ చేయలేదు. బికాజ్ నేను కూడా అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే వీడియో తీసుకుంటూ కొంచెం మనకి వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడు చెప్పామనుకోండి వాళ్ళు అస్సలు వీడియో తీయరు. సో వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంకా మంచిగా ఇట్లా ఫోటో సెక్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. సో ప్రతి ఒక్కటి మనకి గుర్తుండిపోవాలి. చేసుకున్న ప్రతి ఒక్క ఈవెంట్ మంచి మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే మనకి మంచిగా యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దీన్ని అయితే. సో మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి మంచి మెమరబుల్ ఈవెంట్స్ని కానీ ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ దీంట్లో మంచిగా దాచుకోవచ్చు యూట్యూబ్లో. సో నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను. హోప్ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు అండ్ గిఫ్ట్స్ ఇస్తూ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. యాక్చువల్లీ మనము బయట అయితే ఇవ్వమండి. అంటే ఇట్లా కుకింగ్కి కానీ అంటే మనం ఏమంత పెద్దగా ఎక్కువ కాదు కదా. సో అంతా కలిసి ఒక 30-40 మెంబర్స్ ఉంటాము. అందరూ మన వాళ్ళే కాబట్టి తలా ఒక చేయి వేస్తే ఇంట్లోనే వంట చేసుకుంటూ ఈవెంట్ కూడా మనమే స్టేజ్ అవన్నీ రెడీ చేసేసుకొని మంచిగా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో అంటే మనమే కుక్ చేసుకోవచ్చు, మనమే అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం రెడీ అవ్వచ్చు. వేరే ఈవెంట్స్కి ఏమైనా మనం ఇచ్చామనుకోండి అంత అవసరం లేదు. సో మనమే ఇంతమంది ఉన్నాం, క్రియేటివిటీస్ చేసుకోవచ్చు ఎంచక్క. సో ఇది స్టార్టింగ్ కాబట్టి ఇంకా ముందు ముందు మంచి మంచి స్టేజెస్ అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పెట్టేసుకోవాలని అనుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా పిల్లలు ఎంత త్వరగా అయిపోవాలనుకున్నా కూడా ఫంక్షన్ అన్నప్పుడు మటుకు అట్లీస్ట్ 10:30 ఖచ్చితంగా అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు డిన్నర్ టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. సో పిల్లలు ఆకలికొంటారు అండ్ టైం దాటిపోయింది అనుకోండి పిల్లలందరూ తినరు. సో చేసిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేము
ఫాస్ట్గా 10కి అంతా భోజనాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో పెళ్ళి ఉన్నప్పుడు భోజనాలు కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఇంకా ఓన్లీ వెజిటేరియన్ అండి. బికాజ్ ఈరోజు సాటర్డే. సో సాటర్డే నెక్స్ట్ డే అమాస ఆదివారం ఉంది కాబట్టి సో ఇంకా మేమైతే ఏమి నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువ అండి. ఎందుకంటే అందరూ వెజిటేరియన్స్ అనమాట. సో ఒకరిద్దరు నాన్ వెజ్ కోసం చూస్తే మిగతా వాళ్ళందరూ హర్ట్ అవుతారు, సో ఫీల్ అవుతారు కదా. సో అందుకోసం వాళ్ళ కోసం మనం వెజిటేరియన్గా మారిపోతే బాగుంటుంది. సో అందుకే అందరు కలిసి వెజిటేరియన్స్లో ఇక్కడ వెజిటేరియన్స్ అయితే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయండి. అదే నాన్ వెజ్ అనుకోండి, చికెన్, మటన్, ఫిష్ ఇవే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అది నాన్ వెజిటేరియన్ ముందు తినాలంటే కూడా మనకి ఎట్లాగో అనిపిస్తుంది కదా. సో అందుకే అందరు కలిసి వెజిటేరియన్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఫైనల్లీ ఈ కపుల్స్ ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే పాజిటివ్.